పసిదానికి తట్టుకోలేనంత బాధని కలిగించారు. ఇక నేను మిమ్మల్ని క్షమించాను. మీరొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రే, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే మేమెక్కడికి వెళ్తాంరా? ఎక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు. ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు. తమ్ముడు, నేను చేసింది నీకు తప్పుగా అనిపించచ్చు, కానీ నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. అది అర్థం చేసుకోరా. అర్థం చేసుకున్నాను. మీ మనసులో ఏముందో, నా మంచి గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో బాగా అర్థం చేసుకున్నాను. కాబట్టే మిమ్మల్ని నాకు దూరంగా వెళ్ళిపోమ్మంటున్నాను. అది తమ్ముడు, అది కాదురా. నేను చెప్పేది వినరా. మీరే వెళ్తారా? నన్ను పంపించమంటారా? మామయ్య, ప్లీజ్ అలా అనొద్దు. అయ్యో ఆగండి. వాళ్ళని వదిలేయండి. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలి? వీళ్ల మీద నేనెందుకు జాలి చూపించాలి? చూపించొద్దు శ్యామ్. నువ్వు జాలి చూపించి వదిలేయటం వల్లే వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. వీళ్ళకి మాటలతో చెప్తే బుద్ధి రాదు. బయటికి వెళ్ళి బ్రతికితేనే మనుషుల విలువ, బంధాల విలువ తెలిసొస్తుంది వీళ్ళకి. ఏంటి అలా చూస్తున్నారు?